మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం. స్టెమ్ సెల్స్ అంటారు కదా మేడం, స్టెమ్ సెల్స్ని దాన్ని బ్యాంకింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం అసలు? స్టెమ్ సెల్స్ అనేవి బాడీలో ఎటువంటి సెల్స్ అయినా ఫామ్ అయ్యే అవకాశం ఉండే సెల్స్. స్టెమ్ సెల్స్ మన బోన్ మ్యారోలో ఉంటాయి. అలాగే వృధాగా పోయే కార్డ్ బ్లడ్, ప్లాసెంటల్ టిష్యూ, దాని తర్వాత మెంబ్రెయిన్స్, కార్డ్, ఇందులో పుష్కలంగా స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అక్కడ మనకి కొత్త రీజనరేటివ్ సెల్స్ కావాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈ స్టెమ్ సెల్స్ని మనము వాడుకోవచ్చు. అయితే స్టెమ్ సెల్స్ మనలో నుంచి కూడా వాడుకోవచ్చు, మన స్టర్నంలో నుంచి, ఈలియాక్రస్లో నుంచి, బోన్ మ్యారోలో నుంచి కూడా తీసి కూడా వాడుకోవచ్చు. కార్డ్ బ్లడ్లో నుంచి స్టోర్ చేసుకున్న స్టెమ్ సెల్స్ కూడా వాడుకోవచ్చు. అయితే స్టెమ్ సెల్ థెరపీకి ఎక్స్పెన్సివ్ థెరపీస్, చీప్ థెరపీస్ కావు, ఎక్స్పెన్సివ్ థెరపీస్ మీకు మీరుగా వాడుకోవాలి అని అంటే మరి బిల్లు మీరు కట్టుకోవాలి. అదే బిడ్డ పుట్టినప్పుడు, డెలివరీ అయిపోయిన తర్వాత, బేబీని నియోనేటాలజిస్ట్కి ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన బ్లడ్, ప్లాసెంటాలో ఉన్న బ్లడ్, అలాగే ప్లాసెంటా టిష్యూ కూడా కొంతమంది స్టోర్ చేస్తారు, కార్డ్ కొంతమంది స్టోర్ చేస్తారు, మెంబ్రెయిన్ స్టోర్ చేస్తారు. వీటన్నిటిలో కూడా పుష్కలంగా స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి కనుక మనం స్టోర్ చేసుకున్నట్టు అయితే ఆ స్టోరేజ్ దాంట్లోనే, ఆ చార్జెస్లోనే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు అది కొన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ బిడ్డకి 70 ఏళ్ల వరకు కూడా ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది ఆ బిడ్డకే కాదు, ఆల్రెడీ ముందు చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి, పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్ కూడా వర్తిస్తుంది. అండ్ అంత మంచి ఒక ఇన్సూరెన్స్ ఉండి లాభపడే ఒక ప్రక్రియని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మనము ఈరోజు సైన్స్ ఇలా ఉంటే 10 ఏళ్ళకి ఇంటూ 100 టైమ్స్ ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళకి ఇంకో 200 టైమ్స్ ఉంటుంది. మరి స్టెమ్ సెల్స్ నుంచి ఆర్గన్స్ ఫామ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుంది, ఓ మనిషిని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది, బిడ్డలు పుట్టించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ సైన్స్ ధర్మంగా చేస్తోంది. సో సైన్స్ని నమ్ముకునే వాళ్ళైతే, నువ్వు సైన్స్ని నమ్మకపోతే నేను ఏం చేయలేను, కానీ నువ్వు సైన్స్ని నమ్మేవాళ్ళు అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ల ముందు వీడియో కాల్ అంటే నమ్మారా? వచ్చింది కదా. అలాగే 10 ఏళ్ళు 20 ఏళ్లలో స్టెమ్ సెల్స్ 10 సెల్స్ ఉన్నా కానీ కొన్ని ట్రిలియన్ సెల్స్ ఫామ్ చేసే కెపాసిటీ వచ్చిందనుకో, అప్పుడు నీ బిడ్డకి స్టెమ్ సెల్స్ వస్తాయా? రావు కదా. పోనీ ఆ ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు కూడా, రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్. దే కెన్ టేక్ అ ప్రైవేట్ జెట్, గో గెట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండ్ కమ్ ఎవ్రీ మంత్. బ్లడ్ అలా మార్చుకుని ఇలా రావచ్చు, ట్రీట్మెంట్స్ అప్పటికే అవుతాయి. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్కి వస్తుంది. అలాంటి వాళ్ళు గేరప్ అయ్యి చిన్న చిన్న సేవింగ్స్ కింద ఈఎంఐ రూపంలోనన్నా కట్టుకుని స్టెమ్ సెల్ సేవ్ చేసుకుంటే తప్పేంటి? రేపు అది ఉపయోగపడుతుంది అని అనిపించింది అనుకో, మరి ఆ బిడ్డకి అది సేవ్ అవుతుంది కదా. ఇంత చిన్న చిన్న బిల్లలు, తులాలు పెట్టేసేసి, చైన్లు పెట్టి, వంకర పోయి, మొలతాళ్ళు కట్టుకుని అవన్నీ పాడైపోయి, ముక్కలైపోయి ఎక్కడో బడి ఉంటున్నాయి. ఓ 100 మందిని పిలిచి భోజనం పెడితే ₹1,00,000 అవుతుంది. అలాంటప్పుడు మీరు మీ బిడ్డ కోసం, మీ ఫ్యూచర్ కోసము ఒక చిన్న అమౌంట్ కట్టుకోలేరా? హార్డ్లీ 60, 70, 80,000 ఉంటుంది అంతే. లైఫ్ లాంగ్ మీకు అది ఒక శ్రీరామ రక్ష కింద ఉంటుంది. చిన్న వాళ్ళైనా కూడా ఇప్పుడు ఇలాంటి పోస్ట్ డెలివరీ జస్ట్ లావిష్గా సెలబ్రేషన్స్కి ఖర్చు పెడుతున్నారు, కానీ బేబీ ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా. వాళ్ళైనా ఆలోచించి 5,000, 6,000, 4,000 ఈఎంఐస్ కూడా ఉన్నాయి. అలా ఈఎంఐస్ రూపాయలైనా కట్టుకుని ఖచ్చితంగా స్టెమ్ సెల్స్ స్టోర్ చేసుకున్నట్టు అవుతే అది రేపు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనకి ఒక రక్ష అనేది ఉంటుంది. బేబీకి తనకి మ్యాచ్ అయ్యే సెల్స్ ఉంటాయి స్టోర్ అయ్యి, మిగతా వాళ్ళకి పబ్లిక్ బ్యాంకింగ్లో నుంచి అయినా స్టోర్ చేసినవి ఇస్తారు, మ్యాచ్ చేసి ఇస్తారు. సో మనం సైన్స్ నమ్ముకుంటే, ఫ్యూచరిస్టిక్గా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. సెవరల్ డిజీజెస్కి ఒక మెడిసిన్ అనుకోవచ్చు కదా మేడం వీటిని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడుకిప్పుడు ఒక 300 డిజీజెస్కి డాక్యుమెంటెడ్ ట్రీట్మెంట్ ఎవిడెన్స్ ఉంది. అలాగే
ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో అవి కనుక్కున్నా కొద్దీ, రీసెర్చ్ వచ్చినా కొద్దీ మనం పెరుగుతూనే ఉంటాయి అప్లికేషన్స్. సో ఖచ్చితంగా స్టెమ్ సెల్ అనేది ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. అండ్ స్టెమ్ సెల్స్కి అందరూ మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఒక డౌట్ ఉంది, డెలివరీ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ ఎప్పుడు అవ్వచ్చు? సంవత్సరానికి పిల్లల్ని ఎలాగంటారమ్మా అయితే? సో బేసిక్గా డెలివరీకి ఇంటర్ కోర్స్కి అసలు సంబంధం లేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కుట్లు ఏదైనా పడినట్టు అయితే కుట్లు మానేంత వరకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంటర్ కోర్స్ మేము రెస్ట్రిక్షన్ చెప్తాం. 6 to 8 weeks, కొంతమందికి 2 months 3 months కూడా చెప్తాం, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అదర్వైజ్ సిజేరియన్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి అసలు రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ న్యాచురల్గా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎగ్ ఫార్మేషన్ రాదు కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావు. న్యాచురల్గానే ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ వస్తుంది. అంతే తప్పితే యాక్చువల్గా ఇంటర్ కోర్స్ గ్యాప్ అనేది ఓన్లీ సూచర్స్ బట్టి ఉంటుంది. ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకి మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి వినడానికి. కానీ ఒక లేడీ 32 years 33 yearsకి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయింది, 3 ఏళ్ళు గ్యాప్ ఇస్తే కుదురుతుందా? చెప్పండి. వాళ్ళకి ఇంకో చైల్డ్ కావాలి, 3 years గ్యాప్ ఇస్తే కుదురుతుందా? ఆవిడ హెల్దీగా ఉంటే 1 year తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఓ క్లాజ్ ఉంటుంది, స్టార్ అని. చాలామంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఓ డెలివరీ అయిపోయింది, నాకు మళ్ళీ ఫస్ట్ ఇయర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓ డెలివరీ అయిపోయింది, నాకు మళ్ళీ 3rd year అయిపోయేలోపు ఇంకో డెలివరీ అయిపోతే నేను కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరు గ్యాప్ చెప్పి కథలు చెప్పి స్టోరీస్ చెప్తే వాళ్ళకి కుదురుతుందా? అలాగే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్యూబెక్టమీ చేసినా కూడా నో ప్రాబ్లమా మేడం? సిజరీన్ అయ్యి ట్యూబెక్టమీ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇంటర్ కోర్స్ చేసిన ఏం ప్రాబ్లం? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది వాళ్ళ ఫిజికల్ కంఫర్ట్ అండ్ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైతే డెలివరీ నార్మల్ జరిగేలా ఉందో అప్పుడు నార్మలే చెయ్యాలి. ఎప్పుడైతే డెలివరీ నార్మల్ చెయ్యలేమో దానికి సిజేరియనే బెస్ట్. అండ్ సిజేరియన్ అయింది కదా అని మళ్ళీ సిజేరియన్స్ చేసుకోవద్దు. ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీకి మనం చెక్ చేసుకోవాలి. వీబ్యాక్ డెలివరీస్ అంటారు, వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. అది కూడా ఒక మంచి టెక్నికే. అయితే దాంట్లో ఉన్న రిస్క్ దానికి ఉంటుంది. ప్రపంచానికి వీబ్యాక్కి రిస్క్ ఉంటుందని తెలియాలి. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి. ఓ 1% 2% సూచర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓపెన్ అయినప్పుడు తల్లి బిడ్డకి ఇద్దరికి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకుంటేనే వీబ్యాక్కి వెళ్ళాలి. రేర్గా ఉంటుంది కానీ ఉంటుంది.